సూర్యులందరూ వాళ్ళు అక్కడ కూర్చోరంటే వాళ్ళకి వెళ్తారని మా సైడే పెట్టారు మొత్తం లైట్స్ అని. ఎవరు వాళ్ళు సూర్యులు? సూర్యుడు ఎవరు? నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ మీ కిడ్స్ వాళ్ళే అక్కడ కూర్చోన్నప్పుడు మీకెందుకు లైట్స్ అని చెప్పి మొత్తం లైట్స్ మా సైడ్ పెట్టారు. ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఎనీ స్పీకర్, ఏ స్పీకర్కైనా మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే ఇటువంటి యాన్యువల్ డే గెస్ట్గా రావడం. ఇటువంటి యాన్యువల్ డేకి ఎందుకు తెలుసా? మీరు వచ్చింది నా మాటలు వినడానిక, పర్ఫార్మెన్స్, పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానిక? వినపడలా? అలాంటిది ఈ టైంలో మాట్లాడమని పిలవడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎనీ స్పీకర్. కానీ నేను ఏ ఈవెంట్కైనా వెళ్తాననేది తెలియదు, కానీ యాన్యువల్ డేకి మాత్రం మస్టెన్షుడ్గా వస్తాను. ఎందుకో తెలుసా? ఐఎమ్ ఎ సెల్ఫిష్ పర్సన్. ఎందుకంటే ఇక్కడికి వస్తే ముగ్గురు హీరోస్ని కలవచ్చాను. ముగ్గురు హీరోస్. ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? ఒక్కసారి తల్లి కడుపులో పిండం పడగానే పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ రంగేంటి రూపేంటి తెలియకుండా 9 నెలలు బిడ్డని మోసి ప్రసవి ఫస్ట్ హీరో. నాకు తెలిసి మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. అటువంటి మదర్స్ని కలవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. సెకండ్ హీరో ఎవరైనా? అమ్మ ఒక్కటే ఉంటే సరిపోదని చెప్పి దేవుడు ఇంకో వ్యక్తిని పంపించారు. ఎవరైనా? అమ్మ లేడీస్, కనీసం ఈ రోజున మీ ఆయన మెచ్చుకొని ఒక్కసారి చెప్పండి. ఎవరా సెకండ్ హీరో? నాకు రెస్పాన్స్ రాకుండా మైక్ పెట్టేసి వెళ్ళిపోతా. రెస్పాన్స్ ఇస్తారా ఇవ్వరా? ఫాదర్. ఈ జనరేషన్ ఫాదర్ ఎలా తయారంటే నడిచొచ్చి ఏటీఎంలా తయారాడు. అమ్మ తల్లైనా 9 నెలలు కడుపులో పెట్టుకొని వస్తే తండ్రి తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కుటుంబానికి కష్టం రాకుండా కాంపౌండ్ తర్వాతే కష్టాన్ని పెట్టి కష్టాలన్నీ గుండెల్లో పెట్టుకొని ఆనందాన్ని మాత్రమే కుటుంబానికి పంచుతూ తను బతుకున్నంత వరకు కాపాడే సెకండ్ హీరో నాకు తెలిసి ఫాదర్ ఈజ్ ద సెకండ్ హీరో. అటువంటి నాన్నల్ని కలవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. థర్డ్ హీరో ఎవరు? వీళ్ళు మాత్రం అప్రిషియేట్ చేయరు మీరు. థర్డ్ హీరో ఎవరంటే టీచర్. అవును, నేను ఒక విషయం అడిగితే ఏమనుకోకండి. మీరందరూ ఎలా తయారంటే ఈ జనరేషన్ చాలా మంది పేరెంట్స్, సార్ టీచర్లకే ఉంది సార్, మేము ఫీజులు కడతలా, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తుందా అని చెప్పి అనుకుంటుంటారు. జీతాలు తీసుకొని పనిచేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు, కానీ మీ పిల్లల జీవితాలు మార్చాలంటే ఒక టీచర్ మాత్రం చేయగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది టీచర్స్, దోస్ ఆర్ యాడింగ్ వాల్యూ టు ద సొసైటీ. వాళ్ళే లేకుంటే ఈరోజు సొసైటీ ఉండేది కాదు. అటువంటి థర్డ్ హీరోస్ని కలవడానికి ఇక్కడికి వచ్చారు. అవును, మాట్లాడచ్చా విత్ ఆల్ యువర్ పర్మిషన్? ఎస్ ఆర్ నో? అడగండి అమ్మాయినా పెట్టదంట. అడగకుండా నేను ఎందుకు చెప్తాను? బా థ్యాంక్ యూ దేవుడు, నువ్వు ఈ అబ్బాయి నిజంగా దేవుడు. లైట్ అటు తిప్పాడు. ఇప్పుడు చూడండి, మీ జీవితాల్లో వెలుగుని తీసుకొచ్చిన అబ్బాయికి ఒకసారి చప్పట్లు కొట్టండి. రైట్? సో హౌ మెనీ ఆఫ్ యూ సార్ అసలు ఈరోజు ఏం మాట్లాడతారంటే నేను ఒక విషయం చెప్తాను. ముందుగా మీ అందరూ తెలుసుకోవాల్సింది, నేను ఒక 3 విషయాలు చెప్పేసి నేను ఇక్కడి నుంచి చెప్తాను. 3 విషయాలు ఖచ్చితంగా ప్రతి పేరెంట్ స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సిన 3 విషయాలు. అందులో హౌ మెనీ ఆఫ్ యూ యాజ్ ఎ పేరెంట్ ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? సార్ ఇంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు 10 మంది 12 మంది 15 మంది సంతానం ఉన్నా ఆడుతూ పాడుతూ పెంచేశారు సార్. ఇప్పుడు కొంపలో ఒక్కడుంటేనే వాడిని ఏగేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుందని ఎంతమంది పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు? నిజాయితీ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మీ చేతులు కూడా ఎత్తండి. ఇప్పుడు అందుకే వరద బాధితులు అందరూ ఇక్కడే ఉన్నారు. నిజం చెప్తున్నాను, సారీ టు సే దిస్. ఎందుకు ఈ పాయింట్ అంటే నేను చెప్తాను. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. ప్రాబ్లం ఎక్కడ తెలుసా? జనరేషన్ గ్యాప్, జనరేషన్ గ్యాప్, జనరేషన్ గ్యాప్ అని ఎప్పుడైనా ఒక పదం విన్నారు? ఆ జనరేషన్ గ్యాప్ అంటే నేను చెప్పిన స్పీచ్ మొదలు పెడతాను. జనరేషన్ గ్యాప్ అంటే తెలుసా? 1980 ముందు పుట్టిన వాళ్ళందరూ లేదా 85 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ ఎక్స్ అంటారు. మీద వాళ్ళందరినీ జనరేషన్ జెడ్ అంటారు. సార్ ఏంటి సార్ ఈ తేడా అంటే, జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జనరేషన్ జెడ్ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్. అవేంటి తెలుసా? జనరేషన్ ఎక్స్ 1985 ముందు పుట్టిన వాళ్ళందరూ పెద్దలకు గౌరవం ఇవ్వాలి, సంవత్సరం పొడుగున చదవాలి, ఈజీగా ఏది రాదు, కష్టపడాలి, ఏదైనా సాధించాలని కష్టపడాలి, షార్ట్ టర్మ్ అంటూ సక్సెస్ ఏది లేదు అని నమ్మేవాళ్ళ కాదా? ఎస్ ఆర్ నో? ఇప్పటికీ మాకు చదువు చెప్పిన టీచర్లు వచ్చినా మేము తలదించుకొని పాదాభివందనం చేసే రెస్పెక్ట్ మనలో క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్? ఇది కేటగిరీ ఎక్స్. జనరేషన్ వై కొద్దిగా చేంజ్ అయింది. సంవత్సరం చదవాలా? ఎందుకు? నెల చదివితే చాలదా? రెస్పెక్టా? మీరు ఇచ్చిన తర్వాత నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తారు. ఎందుకమ్మా అంత కష్టపడతావు, సింపుల్గా ఏదైనా చేద్దాం అని చెప్పే విధంగా కొద్దిగా జనరేషన్ మారింది. కానీ జనరేషన్ జెడ్ ఎందుక? రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు అయితే చాలదా? ఎందుకమ్మా వంటింట్లో అంత కష్టపడతావా? 2 నిమిషాల్లో స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఫుడ్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ప్రతిదీ షార్ట్ టర్మ్ లో వెతుక్కునే బ్యాచ్. అందుకే చూడండి, ఇంతకుముందు 2.5 గంటల సినిమాలు ఉండేవి, ఇప్పుడేమయ్యేది తెలుసా? 30 సెకండ్ రీల్. ఎందుకంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ అలా వచ్చింది. అటువంటి పిల్లల్ని మీరు ఈ జనరేషన్లో, మీరు జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జనరేషన్ జెడ్ పిల్లల్ని పెంచాలంటే
కొన్ని టిప్స్ కావాలి, అవి నేను చెప్తాను. చెప్పచ్చా? ఎంతమంది పిల్లలకి సార్ మా పిల్లాడికి చదువు ఒక్కటిస్తే చాలు, వాడి దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ లేకపోయినా పర్లేదు, వాడు మార్కుల్లో తోపు అయితే చాలు అనుకునే పేరెంట్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సార్ చదువుతో పాటు విలువలు, వాడి క్యారెక్టర్ బిహేవియర్ ఉంటే సమాజం మొత్తం వాడికి రెస్పెక్ట్ ఇస్తుంది, అటువంటి భవిష్యత్తు మా పిల్లలకి ఇవ్వాలనుకునే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అలాంటి వాళ్ళకి 3 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఒక ఫేమస్ సైకాలజిస్ట్ నన్ను ఇన్స్పైర్ చేసిన కొటేషన్ మీ అందరికీ చెప్పి దాని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఐ విల్ గో విత్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఆ కొటేషన్ ఇంగ్లీష్ తెలుగులో ఉన్నట్టు చెప్తాను. కొటేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యు లివ్ ఫర్ యువర్ చైల్డ్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యు లివ్ ఫర్ యువర్ చైల్డ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు లివ్ ఇన్సైడ్ యువర్ చైల్డ్. లెట్ మీ గో విత్ తెలుగు. నీ పిల్లలకి ఏం వదిలేస్తున్నావు ఇంపార్టెంట్ కాదు, నీ పిల్లలకి ఎంత ఆస్తిస్తున్నావు ఇంపార్టెంట్ కాదు, నీ పిల్లల గుండెల్లో ఎటువంటి విలువలు నింపుతున్నావు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ ఫేమస్ సైకాలజిస్ట్ నాకు చెప్పాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ కొటేషన్. ఈ మధ్య చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, మా పిల్లాడికి 2 ఎకరాలు ఇచ్చారండి, మా అమ్మాయికి 10 కాసులు బంగారం చేసి పెట్టారని చెప్పి డబ్బుల్ని ఆస్తిగా ఇచ్చే తల్లిదండ్రుల కోసం ఈ కొటేషన్ చెప్తున్నాను. మీరు కనుక పిల్లలకి క్యారెక్టర్ బిహేవియర్ ఇవ్వకపోతే ఆ డబ్బుల్ని 5 నిమిషాలు స్వాహా చేసే బ్యాచ్లు ఇప్పుడున్నారు. కానీ నేను చెప్పే కొటేషన్ ఏంటి తెలుసా, పిల్లలకి ఏం వదిలేస్తున్నాం ఇంపార్టెంట్ కాదు, పిల్లల గుండెల్లో ఎటువంటి విలువలు నింపుతున్నాం ఇంపార్టెంట్. దానికోసమే నా ఫ్రెండ్ ఒకడు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ విజయవాడలో ఉంటాడు. ఆ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, 4th క్లాస్ చదువుతున్నాడు, అంటే 9 years 4th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ ఇంట్లో ఆయన తీసుకొచ్చిన రూల్ ఏంటి తెలుసా, డబ్బులు మాత్రం ఇవ్వడు పిల్లలకి, డబ్బులు మాత్రం పిల్లలకి ఇవ్వడు. ఒకవేళ ఏదైనా కొనుక్కోవాలంటే మనోడు ఏం చేశాడు తెలుసా, పని చేస్తే డబ్బులు ఇస్తారని చెప్పాడు. ఇల్లు తుడిస్తే రూపాయి, బట్టలు తిగితే 2 రూపాయలు, గిన్నెలు తవ్వితే రూపాయి, సైకిల్ తుడుచుకుంటే 10 రూపాయి, అలా పెట్టి కండిషన్స్ అన్ని పెట్టి అలా మనీ ఇచ్చేవాడు. మనోడు అదే పని చేసి డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకరోజు సండే రోజు వాడికి లేస్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకున్నాడు. లేస్ ప్యాకెట్ కాస్ట్ ఎంత? ఇది కరెక్ట్ మేడం, ఎందుకంటే రోజు ఈ పిల్లలందరూ తీసుకొని చూస్తూ ఉన్నారు, కడుపు మండిపోతుంది ఏం చేయలేక. అవునా? 1 bag of waste daily, దట్ ఈస్ లేస్ ప్యాకెట్. లేస్ ప్యాకెట్ కాస్ట్ అంటే 10 రూపాయలు. ఈ పిల్లాడికి 10 రూపాయలు లేస్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకున్నాడు. కానీ ప్రతిసారి చిన్న చిన్న పనులు చేసి నాన్న అడగడానికి ఈరోజు కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పి వాడు చూడు 10 రూపాయలు కూడా అడచాలని చెప్పి వాడు ఏం చేశాడు తెలుసా, నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న దస్తా పేపర్లు ఇవ్వన్నాడు. ఎందుకు ఆ పేపర్లు అని వాళ్ళ నాన్న అడగల, వెంటనే న్యూస్ పేపర్లు కట్టించాడు. మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతూ వెనక్కి వచ్చి నాన్న టేపు గమ్ము కత్తెర ఇవ్వన్నాడు. ఎందుకు నన్ను అడగల, అవన్నీ ఇస్తే తీసుకొని రూమ్లోకి వెళ్ళి గంటతో బయటకు వచ్చాడు. ఒక 9 years కిడ్ నేరుగా బయటకు వచ్చి నాన్న రా పోదాం అన్నాడు. ఎక్కడికి రాని వాళ్ళ నాన్న అడగల, నేరుగా వాడితో పాటు వెళ్ళాడు. మీలో ఎంతమంది చిన్నప్పుడు మెడికల్ కవర్స్ అంటే మెడికల్ షాప్లో పేపర్ కవర్స్ ఉంటాయి, చూసారో చూడలేదు? వీడేం చేశారు తెలుసా, ఒక కవర్లు ప్యాకెట్ తీసుకొని నేరుగా వాళ్ళ నాన్న పాటు మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ మెడికల్ షాప్ ఆయన్ని అంకల్ ఈ కవర్లకు ఎంత డబ్బులు వస్తాయన్నాడు. ఆయన ఒక్కసారి ఈ పేపర్ కవర్స్ అన్ని చూసి ఎన్ని ఉన్నాయన్నాడు. 100 ఉన్నాయన్నాడు. ఓ 15 రూపాయలు ఇస్తాను. నేరుగా 15 రూపాయలు తీసుకొని 10 రూపాయలు అదే షాప్లో లేస్ ప్యాకెట్ కొనుక్కొని 5 రూపాయలు వాళ్ళ నాన్నకి ఇచ్చి తింటా ఇంటికి వచ్చాడు. దట్ ఈస్ ద వాల్యూ హ్యాస్ కల్టివేటెడ్ టు హిస్ కిడ్. అర్థమైందా? డబ్బుల విలువని పిల్లల గుండెలు నాటాడు. ఈ మధ్య నాకు కొలీగ్, నా వర్క్ లైఫ్లో కొలీగ్ మల్లికార్జున్ గారిని ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ సుధీర్ రేపు మా అబ్బాయిని స్కూల్ నుంచి తీసుకురా ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్నాడు. ఓకే సార్ తీసుకొస్తానని చెప్పి నేరుగా ఇటువంటి స్కూల్లో వాళ్ళ అబ్బాయి చదువుతున్నాడు. నేనేం చేశానంటే ఆ రోజు నా డ్రైవర్ రాక నేనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని నేరుగా వచ్చాను. వచ్చి 12:30కి ఆ రోజు స్కూల్ బ్రేక్ ఇవ్వగానే వీడిని తీసుకొని వద్దని చెప్పి నేను బయట నిలబడుకోనంటే అప్పుడే పిల్లలందరూ వస్తున్నారు. వీడు అక్కడి నుంచి చూసి మామయ్య అని చెప్పారు, రారా అని చెప్పి వాడు వస్తున్నాడు కదని చెప్పి నేను డ్రైవర్ సీట్లో ఉన్నాను. ఇటు కొద్దిగా జరిగి ఈ డోర్ ఇలా ఓపెన్ చేసి పెట్టాను, నా పక్క సీట్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను. ఎందుకంటే వాడు వచ్చి కూర్చుంటాడు. వాడు 4th క్లాస్ చదువుతున్నాడు. నేరు వచ్చి ఆ డోర్ క్లోజ్ చేసి వెనక డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చున్నాడు. నాకు అర్థం కాల, అరే ఫ్రంట్ డోర్లో ఎవరు లేరు నువ్వు వచ్చి కూర్చో అంటే, లేదు నేను ఫ్రంట్ సీట్లో కూర్చోను. ఎందుకంటే ఫ్రంట్ సీట్లో కూర్చుంటే సీట్ బెల్ట్ అంట 11 ఏళ్ళ లోపల పిల్లల కోసం తయారు చేయలేదు. నేను 9 years కిడ్, నేను ఇప్పుడు ముందు కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటే అది నాకు కరెక్ట్గా ఫిట్ అవ్వదు, నువ్వు బ్రేక్ వేసినప్పుడు నువ్వు ముందు తగులుతుంది, అందుకని నేను ముందు కూర్చొని వెనక కూర్చుంటాను. ఒరే ఈ విషయం ఎవరు చెప్పారు? మా నాన్న చెప్పాడు. అవును నీకు విషయం చెప్తా, మీ నాన్న కారులో లేడు కానీ ఏం కాదు నువ్వు వచ్చి ముందు కూర్చోంటే, లేదు మా నాన్న ఉన్నా లేకున్నా 11 ఏళ్ళ వరకు నేను మాత్రం ఫ్రంట్ సీట్లో కూర్చొని 11 ఏళ్ళు వచ్చాక కూర్చుకుంటాను, ఇది మా నాన్నగారు నేర్పించే నీతి అని చెప్పి ఆ అబ్బాయి నాకు చెప్పాడు. దట్ ఈస్ ద వాల్యూ హెస్ కల్టివేటెడ్. అర్థమైందా? ఈ రోజు నుంచి పిల్లలకి డబ్బులు ఇస్తారా, బంగారం ఇస్తారా, ల్యాండ్ ఇస్తారా, విలువలు ఇస్తారా, మీకే వదిలేస్తున్నాడు. ఈ రోజు నుంచి
విలువలు నాటండి. ఈరోజు సమాజంలో మీ అందరికి రెస్పెక్ట్ వస్తుందంటే అటువంటి వాల్యూస్ మీలో ఉన్నాయి. ఎస్ ఆర్ నో? అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ జనరేషన్ పిల్లలకు చాలా మంది ఎందుకమ్మా ఈ స్కూల్కి ఏముంటది, స్కూల్ స్కూల్ ఎందుకని చెప్పి పేరెంట్స్ మీద రివర్స్ అయ్యే బ్యాచ్ పిల్లలందరికీ ఈరోజు ఇంటికి వెళ్ళాక చెప్పండి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ నేను చెప్తా. హలో, మీ అందరికి పేర్లు ఉన్నాయా? ఎస్ ఆర్ నో? మీ పేరుకి లెఫ్ట్ సైడ్ ముందు లెఫ్ట్ సైడ్ ఏంటది? మీ పేరుకి లెఫ్ట్ సైడ్ ముందు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? సర్నేమ్. సర్నేమ్ ఎవరిచ్చారు? ఎవరిదా సర్నేమ్? ఫాదర్దో, తాతగారిదో, ఫ్యామిలీదో, అవునా? చాలా మంది రోడ్డు మీద ఈ మధ్య గొడవలు జరిగితే ట్రెండ్ ఏంటి తెలుసా? వాడు కారులోని దిగి ఏ నేను ఎవడో తెలుసా, మా నాన్న ఎవడో తెలుసా, నా బ్యాగ్ ఏమని తెలీదా పిచ్చికెళ్ళ అయ్యా బాబుల పేరు చెప్పుకొని బతికే ఇడియట్స్ కదా. అంటే రెస్పెక్ట్ కూడా అడుక్కుంటూ ఉంటారు. పేరు లెఫ్ట్ సైడ్ లో ఉండేదాన్ని సర్నేమ్ అంటారు. అది నాన్నగారు ఇచ్చిన తాతగారు ఇచ్చిన ఆస్తో లేకుంటే వారసత్వంగా వచ్చేది. కానీ నేను చెప్పేది ఏం తెలుసా, పేరు రైట్ సైడ్ లో సంపాదించే ఆస్తి నిజమైన ఆస్తి. దాని పేరే చదువు. చదువు ఒక్కటే మనిషికి రెస్పెక్ట్ తీసుకొస్తుంది. ఎడ్యుకేషన్ ఓన్లీ ఈస్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ టు గెట్ రెస్పెక్ట్. ఎస్ ఆర్ నో? దానికి నేనే ఎగ్జాంపుల్ బాస్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళలో చాలా మంది కంటే వయసులో చిన్న, మేడం కంటే ఇక్కడ ఉండే గెస్టులు అందరిలో కల్లా వయసులో చిన్నవాడిని. నాకెందుకు రెస్పెక్ట్ ఇచ్చారు తెలుసా? నేను ఏ కార్లో వచ్చాను, ఏ బంగ్లాలో ఉంటున్నాను, ఎంత డబ్బు ఉందని కాదు, కేవలం నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీని చూసి నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చారు. ఒక్క చదువు మాత్రమే రెస్పెక్ట్ తీసుకొస్తుంది. అర్థమవుతుందా? ఈ జనరేషన్ పిల్లలు చాలా మంది తెలియక ఎందుకు ఆ స్కూల్కి వెళ్తున్నాం అంటే, మా అమ్మ క్యారియర్ పెట్టిస్తుంది సార్, మా నాన్న ఫీజు కడుతున్నాడు సార్, మా టీచర్ మా వెనకాల పడుతున్నాడు సార్. సారీ టు సే దిస్. అదే పిల్లల్ని ఈరోజు నుంచి నేను క్లాస్లో ఉంటే పిల్లలు ఏమడుతుంది తెలుసా? అమ్మ మీరు ఎప్పుడైనా పెట్రోల్ బంక్ వెళ్ళారా? వెళ్ళలేదు. అయితే ఎందుకు అలా? దాన్ని కూడా ఆశ్చర్యంగా చూస్తాను. పెట్రోల్ బంక్ వెళ్ళారా? ఈసారి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, నేను చెప్పే ఎగ్జాంపుల్ చూపించండి. నేను ఏ వృత్తిని కించపరచట్లా, కానీ ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను. పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించినప్పుడు అక్కడ ఒక ఆయన నిలబడుకుంటాడు కదా, ఆయన వెళ్ళి మీరు ఎలా అడుగుతారు? భయ్యా ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టు అంటారా? సార్ ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టండి సార్ అంటారా? వినపడలా? మేడం ఏమో రెస్పాన్స్ ఇస్తున్నారు, వాళ్ళేమో మామూలుగా ఏమని పిలుస్తారు? మ్యామ్ భయ్యా పిలుస్తారు. వెరీ గుడ్. రోడ్డు మీద ఒక ఎస్ఐ గారు ఉన్నారు, నాకు అడ్రస్ తెలియట్లా, చేతిలో అడ్రస్ ఉంది, నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏ భయ్యా ఈ అడ్రస్ అని చెప్పు అంటారా? ఏమంటారు? అదేంటి, ఇద్దరు మనుషులే కదా, ఇద్దరు జీతాల కోసం పనిచేస్తున్నారు, ఇద్దరు ఎండ నెలలు కష్టపడుతున్నారు. ఒకరికి అడగకుండా రెస్పెక్ట్ ఇస్తారు, ఇంకొకరికి అడిగిన రెస్పెక్ట్ ఇస్తారో తెలియదు. కారణం ఏంటి? ఈ రోజు నుంచి మీ పిల్లల పక్కన మీరు ఇవ్వాల్సిన ఆస్తి పేరే చదువు. ఆ చదువు ఒక్కటి పిల్లల తలరాత మారుస్తుంది. అదే చదువు ఎంత ఇంపార్టెంటో పిల్లలకు ఖచ్చితంగా నేర్పించండి. మీరు ఎంతసేపటికి మార్కుల గురించి చెప్తారు, నేనేమంటాను తెలుసా? ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. ఎడ్యుకేషన్. ఈ రోజు ఒక 10th క్లాస్ స్టూడెంట్, ఒక ఇంటర్, ఒక డిగ్రీ, ఒక డాక్టర్, ఈ నలుగురు నిలబెడితే ఫస్ట్ రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారు? డాక్టర్. ఏం మిగతా ముగ్గురు మనుషులు కదా? దయచేసి ఈరోజు నుంచి పిల్లలకి వాడికో డౌట్ వస్తుంది. ఈ మధ్య 4వ తరగతి కుర్రాడు కౌన్సిలింగ్కి వచ్చి వాళ్ళ అమ్మ నన్ను తీసుకొచ్చి మా వాడు స్కూల్కి వెళ్ళాలంటున్నాడు సార్ అని. ఏమమ్మా ఏమైందంటే, వాడొచ్చి నేను యూట్యూబర్ అవుతాను సార్, లక్షలు సంపాదిస్తాను సార్. ఇది ఒక మొదటి ట్రెండ్ నడుస్తుంది, నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరినీ మనస్ఫూర్తిగా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఎప్పుడైనా ఇలా బాధపడ్డారా? ఎలా అంటే, ఆ రోజు మేము ఇంకొద్దిగా ఎక్కువ చదువుకొని ఉంటే ఈరోజు మా భవిష్యత్తులు బాగుండేవని ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది ఫీల్ అయ్యారు? రైట్. ఇదే కష్టం మీ పిల్లలకి రాకూడదంటే ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చెప్పండి. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. 8వ క్లాస్ వరకు నా తండ్రి నాతో పాటు ఉంటే, 8వ క్లాస్లో తండ్రి చనిపోయి 8:30కి 7:30 వరకు నా తండ్రి నాతో పాటు ఉన్నారు. 8:30కి ఆయన చనిపోయి శవం ఇంట్లో ఉంటే, ఆ రోజు దాకా నాన్న తరపున రెస్పెక్ట్, నాన్న తరపున బంధువులందరూ ఎక్కడ మమ్మల్ని పోషించాలని చెప్పి నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోతే, ఆ రోజు నాకు 2 ఆప్షన్ ఉన్నాయి. ఒకటి, ఏ పెట్రోల్ బంక్లో పనిచేస్తుంటే ఈరోజు ఆ పెట్రోల్ బంక్లోనూ మెకానిక్ గాను ఎక్కడో ఉండిపోయేవాడిని. కానీ ఆ రోజు డిసైడ్ అయ్యా, ఎవడెవడ రెస్పెక్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడో వాడే నాకు రెస్పెక్ట్ ఇచ్చే స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి ఆ రోజు నుంచి గాడిద కంటే హీనంగా, కుక్క కంటే హీనంగా, సారీ నన్ను నేను ట్యాగ్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఉదయం పూట కాలేజ్కి వెళ్తూ సాయంత్రం పూట ఇంటర్నెట్ షాప్, బట్టల షాప్లో పనిచేసి ఈ రోజు 10 ఏళ్ల తర్వాత సైకాలజీ డిగ్రీ వల్లే కేవలం ఎవడెవడితే రెస్పెక్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడో వాడే నా అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేసే స్థాయికి వచ్చారంటే నా తలరాత మార్చిన ఒక చదువు మాత్రమే. ఇలాంటి విషయాలు పిల్లలు చెప్పండి. ఎక్కడో రామేశ్వరం ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు మిసైల్ మ్యాన్ గా ఆయన చనిపోయిన మన అందరూ ఆలోచనలు బతుకున్నారంటే ఆయన తలరాత మార్చింది కూడా ఒక ఎడ్యుకేషన్ మాత్రమే. పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి వినపడలా?
అది ఎక్కడ ఇస్తున్నారు తెలుసా? కేవలం పుస్తకాల్లో పాఠాలు మాత్రం ఉంటే జీవితానికి కావాల్సిన పాఠాలు ఎక్కడ ఏ స్కూల్ సిలబస్లో కూడా సేవ చేయండి, మీరు తినే దాంట్లో ఒక మెతుకు పక్కన వాళ్ళకి పెట్టండి అని చెప్పి ఏ సిలబస్లో లేదు. కానీ ఒక్క సిలబస్లో మాత్రమే గత 5 సంవత్సరాలుగా అటువంటి షేరింగ్ అనే యాక్టివిటీని యాడ్ చేసిన ఒకే ఒక స్కూల్ రవీంద్ర స్కూల్ అని నేను గర్వంగా చెప్తాను. వాళ్ళు చేసిన యాక్టివిటీ చూసి దయచేసి పుస్తకాల్లో ఉండే పాఠాలు నేర్పించే వాళ్ళు కాదు, జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించే స్కూల్ని మీరు ఎంచుకున్నందుకు గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యువర్సెల్ఫ్ ఫర్ యువర్ వండర్ఫుల్ డిసిషన్. అవును, ఇంకో పాయింట్ చెప్పచ్చా? ఫస్ట్ది ఏంటి, ఈ రోజు నుంచి మీ పిల్లలకి డబ్బులు ఇవ్వాలా, విలువలు నాస్తిగా ఇవ్వాలా? సెకండ్, మీ పిల్లల తలరాత మార్చేది ఏంటి? ఎడ్యుకేషన్. థర్డ్, చాలా చాలా ఇంపార్టెంట్. పర్లేదు, మీరు పర్మిషన్ ఇస్తే ఒక 10 నిమిషాలు మాట్లాడతాం. అసలే టెలిఫోన్ యుగంలో మనం ఎంత భయంకరంగా నేను ఇప్పుడు చెప్తాను. అమ్మ, ఒకే ఒక క్వశ్చన్, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు మొబైల్ చూస్తూ కానీ టీవీ చూస్తూ తినే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? కనపడలా? ఒక్కసారి అరిచేరి చెప్పండి, ఉన్నారా లేరా? వా, మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు కదా. అయితే ఒక చిన్న విషయం అడుగుతాను. ఫస్ట్ మనకి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన కౌశిక్ గారికి గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండి. Thank you, sir. In spite of your busy schedule, you visited our school. Thank you, sir. అమ్మ, మీ అందరికీ తెలియని ఒక భయంకరమైన జబ్బు, యాజ్ ఎ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్గా నేను ఒక విషయం చెప్తాను. పిల్లల ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్నప్పటి నుంచి అంత జాగ్రత్త తీసుకునే మీరు చాలా మంది చేసి తప్పండి సార్. ఈ మధ్య ఆటిజం, ADHD, ఇన్సోమ్నియా అని చాలా జబ్బులు రావడానికి కారణానికి ఒకే ఒక సొల్యూషన్ నేను చెప్పి ఇక్కడి నుంచి వెళ్తాను. ఈ రోజు నుంచి దయచేసి పిల్లలు మొబైల్ చూస్తూ తింటున్నారంటే మాత్రం వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసే వ్యక్తులు ఎవరంటే 200% మీరే. భలే వాళ్ళు సార్, వాడు చూడకుండా తినట్లేదంటే 2 రోజులు పస్తులు పెట్టండి. 2 రోజులు. ఏం సార్, మా పిల్లల ఆకలి గురించి మీరేందుకు చెప్తారంటే, నేను ఒక విషయం ఇప్పుడు మాట్లాడతా, 10 నిమిషాలు మీకు అర్థమైతే దాని తర్వాత నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. జాగ్రత్త వినండి. ఈ రోజు నుంచి సార్ మొబైల్ చూస్తూ తింటే మీకేమవుతుంది సార్, మా పిల్లలు కదా సార్ అంటే, ఒక్క విషయం అమ్మా, మొబైల్ చూస్తూ తింటూ ఉంటే ఎలా ఉంటుంది కదా సార్, వాడు మొబైల్ చూస్తూ ఏయ్ నల్లిపడింది బల్లిపడింది, అసలు ఏం తింటున్నాడు, ఎలా తింటున్నాడు, టేస్ట్ ఏంటో తెలియకుండా ఈ టేస్ట్ గ్లాండ్స్ అన్ని పిల్లలు చచ్చిపోతున్నాయి. అమ్మ, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మొబైల్ ఇస్తే మీ పిల్లాడు ఎక్కువగా తిన్నప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, చేయలేదా? ఏం తింటున్నాడు కూడా తెలియదు, మొత్తం తింటూ ఉంటాడు. అందుకని ఈ రోజు నుంచి ఒకే ఒక రీజన్, నేను ఒక రీసెర్చ్ చేసి నేను ఫైండ్ అవుట్ చేసి చెప్తాను. ఈ రోజు నుంచి మీ పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టకండి, బ్రెయిన్ నిండా భోజనం పెట్టండి. ఇదేంటి సార్, మా స్కూల్లో ఇప్పుడుదా చెప్పింది, ఎవరన్నా గెస్ట్లు వస్తే కూడా కడుపు నిండా తిన్నారని అడుగుతాం, కానీ మీరు చెప్పినట్టు పిచ్చిలాగా బ్రెయిన్ నిండా. నేను చెప్తానమ్మా, మనం కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే కడుపు నిండా భోజనం చేయకూడదు, బ్రెయిన్ నిండా. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? అయితే గెట్ రెడీ. అవును, మనకి ఎన్ని సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయి? మనకి ఎన్ని సెన్సెస్ ఉన్నాయి? 5 సెన్సెస్. ఏమేంటి చెప్పండి? ఐస్, నోస్, ఇయర్, టంగ్, టచ్.